హలో అండి. ఇక్కడ నెక్స్ట్ మనకొచ్చేసరికి చాప్టర్ వచ్చేసరికి 18, 19, 20, 21, 22 మొత్తం ఒక 1, 2, 3, 4, 5 ఒక 5 చాప్టర్స్ చెప్తా మీకు నేను. ఫస్ట్ ఛార్జ్ అంటాం కదా! ఛార్జ్ అంటే సింపుల్ మీనింగ్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి పోలీసులు ఏం చేస్తారు? ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ తర్వాత దాన్ని ఛార్జ్ షీట్‌గా మారుస్తారు. ఆ ఛార్జ్ షీట్‌ని ఎక్కడికిస్తాడు? కోర్ట్‌కిస్తారు. అప్పుడు కోర్ట్ ఏం చేస్తది? దాన్ని మొత్తాన్ని ఛార్జ్‌గా చూపించి షీటు ఏదైతే కాగితం ఉందో కాగితాన్ని వదిలేసి ఛార్జ్‌ని సమన్స్ రూపంలో మనకు పంపిస్తదనమాట మనకు. అది ఛార్జ్. ఏది? కోర్ట్ ఇచ్చేది ఛార్జ్. ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ అంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నెక్స్ట్ ఛార్జ్ షీట్. ఆ షీట్ తీసేయండి ఛార్జ్ అది కోర్ట్ మనకిచ్చేది. కంటెంప్ట్స్ ఆఫ్ ఛార్జ్. ఛార్జ్‌లో ఏంటుంటాయి మీకు ఇగో ఈ సెక్షన్‌లో నువ్వు ఇలా అయ్యావు అని చెప్తది కదా మనకి ఛార్జ్ మనకి కోర్ట్ నుంచి సమన్స్ వచ్చినప్పుడు. ఆటిలో ఉంటదనమాట 234లో. తర్వాత 235లో మనకేం చెప్తుంది? పర్టిక్యులర్స్ యాజ్ టైము, ప్లేసు ఎక్కడ, ఎవరో, ఏంటని చెప్తది. వెన్ మేనర్ ఆఫ్ కమిటింగ్ అఫెన్సెస్ మస్ట్ బి స్టేటెడ్. తర్వాత వర్డ్స్ ఇన్ చార్జ్ ఆఫ్ టేకింగ్ సెల్స్ ఆఫ్ అండర్ ద విచ్ అఫెన్స్ ఈస్ పనిషబుల్. ఏదైతే అఫెన్స్‌లో పనిషబుల్ అవుతుందో అది చెప్తుందనమాట మనకి. ఎఫెక్ట్ ఆఫ్ ఎర్రర్స్. ఇందులో ఎర్రర్స్ ఏం చిన్న చిన్నవి ఉంటే ట్రయల్‌కి అదేం ఇబ్బంది ఏమి అవ్వదండి మనకి. 230 టచ్ చెప్తుంది మనకి. కోర్ట్ మే ఆల్టర్ ద చేంజ్. కోర్ట్ అనేది చెప్పాక ట్రయల్‌లో మన సెక్షన్ తగ్గించొచ్చు, సెక్షన్ పొడిగించొచ్చు. ఇవేం చేయొచ్చు. దాని ఉంటున్న అఫెన్స్ ప్రకారం 239. 240 రికాల్ ద విట్నెస్ వెన్ ఛార్జ్ ఇస్ ఆల్టర్. ఒకవేళ తగ్గించిన పొడిగించడం అయినప్పుడు దానికి మంది విట్నెస్ ఎవరైనా వాళ్ళకి పిలవచ్చు. తర్వాత జాయింట్ ఆఫ్ ఛార్జెస్. ఎక్కువ మంది ఒక దానిలో ఉండేటప్పుడు దానికి అలా ఎలా ఛార్జ్ చేస్తారు. సెపరేట్ ఛార్జెస్ ఆఫ్ డిస్టింక్ట్ అఫెన్సెస్. ఒక అఫెన్స్ ఏదైనా సెపరేట్ అఫెన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి వాటిని సెపరేట్గా కూడా మనం ట్రయల్ చేయొచ్చు మనం. తర్వాత అఫెన్సెస్ ఆఫ్ సేమ్ కైండ్. ఈ ఏదైతే శిక్షలు ఉన్నాయో అవి సేమ్ కైండ్లో జరిగాయి బట్ చేంజ్ టుగెదర్ వేరే వేరే దగ్గర జరిగాయి. వాటిని కూడా మనం ఎలా చేయొచ్చు అఫెన్సెస్ని. 242. 243 అని చెప్తుంది ట్రయల్ ఫర్ మోర్ దెన్ వన్ అఫెన్స్. ఒకటి కంటే రెండు ఎక్కువ అఫెన్స్లు అని ఒక ట్రయల్లో కూడా చేయొచ్చు మనం. వేర్ ఇట్ ఈస్ డౌట్ఫుల్. ఏదైనా డౌట్ ఉందనుకోండి అఫెన్స్ హ్యాస్ బీన్ కమిటెడ్ దానికి సంబంధించిన ఎలా చేయాలి 244. ఇవన్నీ కూడా ఛార్జ్లో సంబంధించి. 245 ఏంటి? వెన్ అఫెన్స్ ఈజ్ ప్రూవ్డ్ ఇంక్లూడింగ్ ఇన్ అఫెన్స్ ఛార్జ్డ్. ఇక్కడ ఏంటి? వెన్ అఫెన్స్ ఈజ్ ప్రూవ్డ్. అఫెన్స్ అనేది ఏదో ఒకటి ప్రూవ్ అయ్యింది. ఇంక్లూడెడ్ అది కాకుండా ఇంకొకటి ఏంటో ఇంక్లూడ్ ఎక్స్క్లూడ్ కాకుండా ఇన్ అఫీషియల్ ఛార్జ్ ఇంకొకటి ఏదైనా ఉందనుకోండి తక్కువగా ఉన్నది ప్రూవ్ అవ్వాలి. ఇది ఎక్కువగా ఉన్నది ఎక్కువ దానికి అవ్వదు. ఎక్కువగా ఉన్నది ప్రూవ్ తక్కువ తక్కువ దానికి మనకి శిక్ష పడుతుంది మనకి. అది చెప్పేది మనకి 245. 246 మనకి ఏం చెప్తుంది? వాట్ పర్సన్స్ మే బి ఛార్జ్ జాయింట్లీ. ఏదైనా ఒక ముగ్గురు నలుగురు కలిపి ఒక రేపు మర్డర్ చేసిన అలా ఉండే వాళ్ళకి ఐదుగురు కలిపి ఒక ట్రయల్లో చేసి వాళ్ళని ఛార్జ్ చేస్తారు ఇందులో 246లో. 247లో విత్డ్రా ఆఫ్ రిమైనింగ్ ఛార్జెస్ ఆఫ్ కన్విక్షన్ వన్ ఆఫ్ ద సర్వల్ ఛార్జెస్. ఇలా దాన్ని విత్డ్రా చేయడం. ట్రైడ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి చాప్టర్ 19 అండి. చాప్టర్ 19. ఇక్కడ 18 కదా ఇది. చాప్టర్ 19 ఏం చెప్తుంది? ట్రయల్ బిఫోర్ ఏ కోర్ట్ సెషన్. అంటే ఒక కోర్టుకు ముందు ట్రయల్ అయితే కోర్టుకు ముందు ట్రయల్ అంటే ఏంటి? మెజిస్ట్రేట్కి ముందు ఎవరుంటారు? పబ్లిక్ ప్రాసిక్యూటరు, పీపీ ఉంటాడు, ఏపీపీ ఉంటాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆల్ కదా మనకి చేస్తారు ఈ ట్రయల్ కోర్ట్ సెషన్స్ ముందు. ఇగో ట్రయల్ ద కండక్టెడ్ బై పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఓపెనింగ్ కేసు అది మొత్తం వివరిస్తాడు అనమాట మెజిస్ట్రేట్కి ఏం జరిగింది. డిశ్చార్జ్. ఇక్కడ ఏమైనా తినగా లేకపోయిందని అంటే ప్రూఫ్స్ ఎవిడెన్స్ అని తినగలేవు అనుకోండి ఆ కేసు అనేది డిశ్చార్జ్ అయిపోద్ది మనకి. ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జ్. ఈ ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జ్ అంటే ఏంటంటే ఈ సీనియర్ సివిల్ జడ్జ్ చేస్తాడనమాట ఈ ఛార్జ్ ఎలా చేయాలంటే అని చెప్పేసి. ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జ్ అన్నాం కదా మనం. ప్రాసిక్యూటర్ కాదు. ప్రాసిక్యూటర్ చెప్పాడు ట్రయల్ ఇవన్నీ కండక్ట్ చేసినాడు. ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జ్ ఎవరు? సీనియర్ సివిల్ జడ్జ్ చేస్తాడు లేకపోతే మెజిస్ట్రేట్ సీనియర్ మెజిస్ట్రేట్ చేస్తాడనమాట మనకి. ఓకే. నెక్స్ట్ కన్విక్షన్ ఆఫ్ ద ప్లియర్ గిల్టీ. ఏదైనా ఒక తప్పు జరిగిందంటే అప్పుడు కన్విక్షన్ ఎలా అంటే డేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆఫ్ ఎవిడెన్స్. ఆ టైంలో ఎలా చేస్తే ఎవిడెన్స్ ఏం చేస్తే ఎక్విటల్ అంటే చెప్పగా ఎక్విటల్ అంటే నాన్ గిల్టీ అనమాట మనకి అక్కడ చేయలేదనేసి. ఎంటరింగ్ అపాన్ ద డిఫెన్స్. వీటికి సంబంధించిన ఏదైతే ఆపోజిట్ వారు డిఫెన్స్ని కూడా చూపించవచ్చు మనకి. ఆర్గ్యుమెంట్స్ మొత్తం వింటారు ఎవరు? ఈ పీపీ వింటాడు లేకపోతే అడుగుతాడు ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉన్నాయనేసి. జడ్జిమెంట్ ఆఫ్ ఎక్విటల్ కన్విక్షన్. లాస్ట్ జడ్జిమెంట్ ఏమవుతుంది? ఎక్విటల్ లేదా కన్విక్షన్. కన్విక్షన్ అంటే గిల్టీ, ఎక్విటల్ అంటే నాన్ గిల్టీ. ప్రీవియస్ కన్విక్షన్ ఇదివరకు ఏమైనా కన్విక్షన్ చేశాడా లేదా. 260లో మనకు మళ్ళీ ఏముంది? ప్రొసీజ్యూర్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ సబ్జెక్ట్ ఏదైనా పాత కేసులు ఏమైనా ఉన్నాయని చెప్పేసి. ఓకే అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి చాప్టర్ నెంబర్ 20 ట్రయల్ ఆఫ్ వారెంట్ కేసెస్ బై మెజిస్ట్రేట్. ఏదైనా మనకు ఎవరైనా అసలు వారెంట్ ఇష్యూ చేయడం అంటే ఏంటి? ఒక సమన్ అనేది కోర్టు పంపించింది పోలీసు త్రూలో లేకపోతే కోర్టు త్రూలో వాడు రాలేదు ఇప్పుడు వారెంట్ ఇష్యూ చేస్తాడు. ఇప్పుడు దీనికి ఎలా ట్రయల్ జరుగుతుంది అని చెప్పేది చాప్టర్ నెంబర్ 20. కాంప్లెక్స్ విత్ సెక్షన్ 230లో ఉన్నవన్నీ కూడా చెప్తారు. 230 ఇక్కడ చెప్పా కదా మీకు. 230లో ఏం చెప్పాడు ఇక్కడ మనకి? సప్లై టు ద అక్యూజ్డ్ కాపీ ఆఫ్ ద పోలీస్ రిపోర్ట్ అదర్ డాక్యుమెంట్. ఇది సప్లై టు అక్యూజ్డ్ కాపీ ఆఫ్ ద ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ ఇవన్నీ కూడా అక్యూజ్డ్కి మనం పంపిస్తాం కదా. వాడు రాలేదనుకో పోలీస్ ఇచ్చిన తర్వాత అప్పుడు దాన్ని ఏంటవుద్ది? దాన్ని ఛార్జ్గా మారుద్ది. ఇప్పుడు ఛార్జ్గా కోర్టు పంపిస్తుంది. ఆ కోర్టు పంపించినప్పుడు ఇక్కడ చూడు అప్పుడు ట్రయల్ అవుద్ది అనమాట వారెంట్ కేసు మెజిస్ట్రేట్ కాంప్లెన్స్ నుంచి. వెన్ అక్యూజ్డ్ షాల్ బి డిశ్చార్జ్. ఎప్పుడు అవుతాడు? ప్రూఫ్స్ ఏం లేకున్నాడు.
ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జ్ ఎలా ఉంది, కన్విక్షన్ ఆఫ్ ద ప్లీ ఆఫ్ గిల్టీ, ఎవిడెన్స్ ఆఫ్ ద ప్రాసిక్యూషన్, ఎవిడెన్స్ ఆఫ్ డిఫెన్స్, ఎవిడెన్స్ ఆఫ్ ప్రాసిక్యూషన్, వెన్ అక్యూజ్డ్ షాల్ బి డిశ్చార్జ్డ్, ప్రొసీడ్యూర్ వెల్ ఆన్ డిశ్చార్జ్డ్, ఎవిడెన్స్ ఆఫ్ డిఫెన్స్, ఎక్విటల్ ఫర్ కన్విక్షన్. సో ఇది ఈ రెండు ఏవైతే ఉన్నాయి, ఈ రెండు మనకు అర్థమైపోతే ఇది ట్రయల్ అర్థమైపోద్ది బిఫోర్ ట్రయల్ మేజిస్ట్రేట్ ముందు. నెక్స్ట్ చాప్టర్ 21 ట్రయల్ ఆఫ్ సమన్స్ కేస్ బై మేజిస్ట్రేట్ ముందు ఎలా అవుతుంది మనకి, సబ్స్టాన్స్ ఆఫ్ ఎక్యూజ్ బి స్టేటెడ్, సబ్స్టాన్స్ ఆఫ్ ఎక్యూజ్ లైక్ అక్కడ ఏదైతే మొత్తం అంతా డిస్క్రిప్షన్ వివరిస్తే ఇలా జరిగిందనేసి, కన్విక్షన్ అది గిల్టీనా నాన్ గిల్టీనా, కన్విక్షన్ ఆఫ్ ప్లీ గిల్టీ, ఆప్షన్స్ ఆఫ్ ఎక్యూజ్ ఇన్ పెట్టే కేసెస్, ఒకవేళ పెట్టే కేసెస్లో వాళ్ళు రాకపోయినా కూడా మనం అక్కడ దానికి సంబంధించిన రిక్వెస్ట్ ఫామ్, రిటర్న్ ఫామ్ ఎవరైతే చేస్తాడో ఎక్యూజర్ వాడి దగ్గర నుంచి కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది. ప్రొసీడ్యూర్ వెన్ నాట్ కన్విక్టెడ్, ఎప్పుడు కన్విక్ట్ అవుతుంది, ఎప్పుడు కన్విక్ట్, ప్రొసీడ్యూర్ వెన్ నాట్ కన్విక్టెడ్, ఎప్పుడు కన్విక్ట్ అవ్వడు. తర్వాత ఎక్విటల్ కన్విక్షన్, ఎక్విటల్ అంటే కన్విక్షన్ చెప్పాలి, ఎక్విటల్ అంటే నాన్ గిల్టీ, కన్విక్టెడ్ అంటే గిల్టీ. నాన్ అపియరెన్స్ ఆఫ్ డెత్ కంప్లైంట్, ఎవరైనా చచ్చిపోయడానికి కంప్లైంట్ ఇచ్చినట్టు కేసుని క్లోజ్ చేస్తారు. విత్డ్రాల్ ఆఫ్ కంప్లైంట్, విత్డ్రా ఎప్పుడెప్పుడు చేసుకోవచ్చు. పవర్ టు స్టాప్ ద ప్రొసీడింగ్ సర్టెన్ కేసెస్, వెరీ లాంగ్ ప్రూవ్ ఉన్నాయనుకోండి అటువంటి వీటిని కూడా మనకి ఉంటుంది అనమాట, ఎవరు మేజిస్ట్రేట్ చేతిలో ఉంటుంది ఇది కేసు క్లోజ్ చేయడానికి, లేకపోతే మనం ఇచ్చిన కంప్లైంట్ అయినా మనంతలో మనమైనా క్లోజ్ చేసుకోవచ్చు. పవర్ ఆఫ్ కోర్టు కన్వర్ట్ ద సమన్స్ కేసెస్ ఇంటూ వారెంట్ కేసెస్, కేసు అనేది బాగా ఎక్కువగా ఉందనుకో, సమన్ పంపించాం బాగా ఎక్కువగా ఉంది, దాన్ని ఏం చేయాలి, వారెంట్ కేసులు కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, మేజిస్ట్రేట్ ఉంటుంది అనమాట పవర్ మనకి. నెక్స్ట్ సమ్మరీ ట్రయల్స్ అంటే ఏం లేదు, ట్రయల్ పార్ట్లో ఏంటి అంటే చెప్తాను. పవర్ ఆఫ్ ట్రై సమ్మర్ దీనికి ఏదైతే ట్రయల్ ఉందో దానికి ఏంటంటే పవర్ మేజిస్ట్రేట్కి ఉంటుంది. సమ్మరీ ట్రయల్ మీద మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ చెప్పాను కదా, మేజిస్ట్రేట్కి ఉంటుంది పవర్. ప్రొసీడ్యూర్ సమ్మరీ ట్రయల్స్ దాని యొక్క పద్ధతి ఏంటి. ఓకే, నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత రికార్డింగ్ సమ్మరీ ట్రయల్స్, దాన్ని ఎలా రికార్డ్ చేస్తారు. జడ్జిమెంట్ కేసు ట్రైడ్ సమ్మర్లీ. ఓకే, తర్వాత లాంగ్వేజ్ ఆఫ్ రికార్డింగ్ జడ్జిమెంట్, ఈ ఏదైతే లాంగ్వేజ్ ఎలా ఏం వాడతారో చెప్పేది మనకి 288. క్లియర్ కదండి. ఇక్కడ ఛార్జ్ అంటే ఏంటి చెప్పాను ఆల్రెడీ, ఛార్జ్ షీట్ కాదు, ఛార్జ్ కోర్టు పంపిస్తుంది. ఆ పంపించినప్పుడు దానికి వచ్చేసరికి ట్రయల్ అవుతుంది. ఎక్కడ అవుతుంది మనకి, పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఐపీపీగానే మనకు చేస్తాడు. చేసినాక ఇది ఏదైతే ఛార్జ్ వచ్చింది ఇప్పుడు కోర్టు మేజిస్ట్రేట్ ముందు మనకు హాజరుపరిచినప్పుడు ఎలా ఏంటని చెప్పేసి ఇవన్నీ చెప్పాను ఇక నేను. తర్వాత ఇవన్నీ కూడా ట్రయల్ అవుతున్నాం, ట్రయల్ సమన్స్. ఇది ట్రయల్ ఆఫ్ వారెంట్ కేసు, వారెంట్ ఇష్యూ చేసినప్పుడు. అలా కాకుండా నార్మల్గా వాడు మర్యాదకు వచ్చాడు అనుకోండి, అప్పుడు ఏంటవుతుంది, ట్రయల్ సమన్స్ కేసు అవుతుంది మేజిస్ట్రేట్ ముందు. అది ఎలా ఏంటనేసి ఇప్పుడు ఈ సమ్మరీ ట్రయల్స్ ఇది ఈ రెండు ఎలా అవుతాయని చెప్పేది మనకి చాప్టర్ నెంబర్ 22 సమ్మరీ ట్రయల్స్. ఓకేనా, క్లియర్.